రైతులకు ఇవ్వలేదు కదా ఈ సంవత్సరం. పోనీ మనకి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది ఇచ్చారు పోతే పోయారు. పోనీ అదే ఇవ్వచ్చు కదా, అది నష్టపోయాం కదా. అది నా ప్రశ్న. అదే ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ కదా. పోనీ ఏదో అమ్మమ్మ 14 లక్షలు 10 లక్షలు లేవని తెలిపింది కదా. 6,70,000 కోట్లని నాకు తెలిపింది కదా. అది కాదనుకుంటే 1,50,000 కోట్లు 1,10,000 కోట్లు అప్పు చేశారు కదా. ఈ నెల అది వాస్తవం కదా, అందులో ఏమి తేలలేదు కదా, మరి అది ఇవ్వచ్చు కదా. నేను కాదు గవర్నమెంట్ కదా, ఇది పిల్లలకా. మేము అప్పుడు ఒక విద్యార్థికి ఇస్తే 40 లక్షలు వచ్చేది ప్లస్ 1-2. అప్పుడు అది తల్లికి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి ఇస్తే 60 లక్షల మందికి ఇవ్వాలి. నేనేమనుకోవట్లేదు. ఇది చాలా దురదృష్టకరమైన ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కక్షపూర్తి రాజకీయాలు ఉండకూడదు. రివెంజ్ పాలిటిక్స్ ఉండకూడదు. రియలైజేషన్ పాలిటిక్స్ ఉండాలి. రివెంజ్ పాలిటిక్స్ అనేది ఇది మంచిది కాదు ఎవరికైనా సరే. అంతే కదా, నువ్వే చెప్తున్నావు కదా అవునని చెప్పమని. నన్ను నువ్వే చెప్తున్నావు కదా అవునని చెప్పమని. ఒక్క నిమిషం ఆగితే ఆయన అడిగిన క్వశ్చన్ కి బాబు రవిబాబు వచ్చి దాన్ని రెస్పాండ్ అయిన తర్వాత దాన్ని మనం చేద్దాం. ఓకే, ఈ చట్టం రాజ్యాంగపరంగా వచ్చిన అంశము. దీన్ని రాజ్యాంగ పదవులు ఉన్న వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడి ప్రజల్లో ఆందోళన తేవద్దు. అది ఆందోళన చెందేటట్లు చేయొద్దు అనేది నాకు అర్థమైంది. రవి గారు చెప్పిన అంశాన్ని దయచేసి దాన్ని అడుగుతా. ఎందుకంటే ఆల్రెడీ క్వశ్చన్ పంపించారు ఆయన. ఓకే.